బీసీ బహుజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ డాక్టర్ వన్నల వెంకటరమణ అన్నగారికి చిరు సన్మానం చేసి మన అదృష్టంగా భావిస్తున్నాము. డాక్టర్ వన్నల వెంకటరమణ అన్నగారు ఉన్నత విద్యావంతులు మరియు రాజకీయవేత్తగా చెప్పుకోవచ్చు. అన్న అత్యంత నిజాయితీపరుడు, ఎలాంటి కోపం లేని వ్యక్తి, ఇలాంటి అవినీతి మచ్చ కూడా లేని వ్యక్తి. చాలామంది స్కూల్ విద్యార్థులకు ఎంతో సేవా సహాయం చేసి పుస్తకాలు, కాపీలు, ఇంకా పరీక్షలకు సంబంధించిన వివిధ వస్తువులను కూడా అందించారు. ముఖ్యంగా కరోనా సమయంలో అన్నగారు చేసిన సేవలు విశిష్టమైనవి. అటు వైద్య సహాయం చేసిండు, మళ్ళీ అంతేకాకుండా అన్నదానాలు కానీ ఆర్థిక సహాయం కానీ చేశాడు. అదేవిధంగా పార్టీ వ్యవహారాలలో వివిధ బీసీ సంఘాల్లో, కుల సంఘాల్లో కార్యకర్తలకు మంచి చెడులకు సంబంధించిన అన్ని విషయాలకు ముందున్నారు. వాళ్ళకు సంబంధించిన పెళ్లిళ్ళు కానీ మంచి చెడు విషయాలకు కానీ ఆర్థిక సహాయం చేసి మన బీసీ బంధుమిత్రులకు అందరికీ ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. రాబోయే ఎన్నికలలో బీసీ బిడ్డ అయిన మన డాక్టర్ వన్నల వెంకటరమణ గారికి ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఏదన్నా పార్టీ నుంచి టికెట్ ఇస్తే మన బీసీ సంఘాలు దాదాపు వరంగల్ సిటీలో 154 ఉన్నాయి. ఈ సంఘాలన్నీ సమిష్టిగా అన్నను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. జై బీసీ. ఏ కులం ఎక్కువ కులం కాదు, ఏ కులం తక్కువ కులం కాదు. కులాల వివక్ష అనేది మనం తగ్గించుకుంటేనే రాబోయే కాలంలో ఒక బీసీ వర్గంగా ఏర్పడి రాజకీయంగా కొంత ముందుకు వస్తాం. దానివల్ల ఆర్థికంగా మనం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనీసం బల్లె ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడతాం. ఒక ఇంటి స్థలం కూడా లేని పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాం. బీసీలో దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఉన్నా కూడా అన్ని కుటుంబాలకు సొంత ఇండ్లు సగం మందికి కూడా లేవు. అది మనం గమనించుకోవాలి. మన కులాల వ్యవస్థలో కొన్ని వర్గాలకు పుట్టుకతోనే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. మరింకా కొన్ని వర్గాలకేమో పుట్టుకతోనే వాళ్ళకు ఒక అగ్రకుల గుర్తింపు ఉన్నది. మనకు మాత్రం వెనుకబడ్డ తరగతులం అయిపోయినాం. వెనుకబడ్డ తరగతులం కాదు, మనం వెనుకకు పడేయబడ్డ తరగతులం. ఇంతకుముందు ఒక వెనుమదొరల పాలనలో మనం ఉన్నాం. ఇప్పుడు మల్లారెడ్డి దొరల పాలనకు వచ్చినాం. వెనక నుంచి కూలబట్టింటే అయింది తప్ప మన పరిస్థితి ఆర్థికంగా ముందుకు పోయే ఛాన్స్ ఇప్పట్లో అయితే కనబడతలేదు. ఒక స్కూల్ విద్యార్థి పేరు మీద సంవత్సరానికి 50-60 వేల రూపాయల పెట్టుబడి పెడతాం. ఈ పెట్టుబడి ఎవరు పెడతారు? బీసీలు కట్టిన ట్యాక్స్లే పోతాయి ఎక్కువ. ఎందుకంటే మనకు సబ్సిడీలు ఉంటాయి, మనకు పెద్దగా లోన్లు ఉంటాయి, పెద్దగా ఉపాధి అవకాశాలు, గవర్నమెంట్ జాబ్లు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 33% మనకు పెట్టిండు. కేసీఆర్ అది కూడా కుదించేసి 21% చేసాడు. అంటే మనకు రాజకీయ అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. అటు ఆర్థిక అవకాశాలు తగ్గిపోయినాయి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు తగ్గినాయి, ఇప్పుడు రాజకీయ అవకాశాలు తగ్గిపోయినాయి. కనుక మనం అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఉన్న కొంతమంది బీసీ నాయకులు మనం కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడుకోలేకపోతే ఏ జాతి అయితే నాయకుడిని కాపాడకపోతే ఆ జాతి అంతరించిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సభను ఉద్దేశించి డాక్టర్ వన్నల వెంకటరమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీసీ బహుజన సంఘం ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు, మిత్రులు, సోదరులు మన రామారావు గారికి మరియు మొదటి సభ ఇచ్చేసిన పెద్దలందరికీ, వివిధ కులస్తులు బీసీ తరపున వచ్చిన పెద్దలందరికీ మరియు పార్టీలకు అతీతంగా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మన భారతదేశం అంతటా జనాభా ప్రాతిపదికన 2008 మళ్ళీ 2014 కూడా కన్సెన్స్ లెక్కల ప్రకారం, సర్వే ప్రకారం చూస్తే మన బీసీ జనాభా 56% మొత్తం జనాభా. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు సుమారు 60 కోట్ల పైసలుకున్నారు.
మన రాజ్యాంగ ఆర్టికల్లో కూడా 340 ఆర్టికల్లో కూడా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీబీసీ అంటే సామాజికంగా ఆర్థిక పరంగా ఉన్న వెనుకబడ్డ తరగతులను గుర్తించి వారిని ప్రోత్బలం ఇచ్చే దిశగా వారికి సంక్షేమ పథకాలు వివిధ రూపంలో ఇవ్వాలనే యొక్క వెసులుబాటు కూడా మన రాజ్యాంగంలో ఎందుకంటే పొందుపరచబడినది. కానీ మన జనాభాను మన పర్సంటేజ్ 60 దగ్గర 50. ఇప్పుడు మనం 2024 కనుక చూసుకుంటే దాదాపు మనం 60% టచ్ అయినాం ఆల్రెడీ. ఇంకో 10 కోట్లు యాడ్ చేయొచ్చు, 70 కోట్లు ఈజీ అయింది. మళ్ళీ ఇంక కొత్త సర్వేలు రాలేదు కాబట్టి మన జనాభా లెక్కలకు జనాభా ప్రాతిపదికకు మనం చట్టసభల్లో వచ్చిన పదవులకు కానీ పొందలేదు. ఏదో 2%, 5% ఉన్నాం అగ్రవర్ణాలు మాత్రమే మనం మొత్తం భారతదేశాన్ని పరిపాలించే దిశగా ఉన్నాయి. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. అంటే దీంట్లో ఒక గొప్పతనం ఏంటంటే భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాల చరిత్రలో ఒక భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ బిడ్డ. అది మనం ఒకే క్షేత్రస్థాయిలో ఇంకా చాలా వెసులుబాటు చాలా అవకతవకలున్నా కూడా అన్ని పార్టీలలో మన భారతదేశాన్ని ప్రధానమంత్రి మొట్టమొదటి బీసీ ముద్దుబిడ్డ మన నరేంద్ర మోడీ. అది దానికి మనం మన భారతీయ జనతా పార్టీని కానీ మనం తప్పకుండా వాళ్ళని అప్రిషియేట్ చేయవలసింది. కానీ విద్యలో చూస్తే చట్టసభల్లో చూస్తే మన యొక్క జనాభా లేదు. ఎందుకు లేదు? మన జనాభాలో 60% ఉన్నాం, చట్టసభల్లో మనకు బలం లేదు. ఎక్కడ లోపం, ఎక్కడ మనం ముందుకెళ్ళలేకపోతాం? 5% ఉన్న అగ్రవర్ణాల కిందనే మనం ఎందుకు పరిపాలించబడుతుంది? ఎందుకంటే ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. కానీ బ్యాలెన్స్ అనేది రివర్స్ బ్యాలెన్స్లో ఉంటుంది, సమతూకం అవ్వట్లేదు. ఎందుకంటే మనం అది ప్రపంచంలో ఉన్న యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్న వల్ల ఐకమత్యం తక్కువ. అంటే 100 ఎవరు ఐక్యం కాలేరు, అది ఇంపాసిబుల్. అట్లీస్ట్ ఉన్న జనాభాలో ఒక మంచి నాయకులు కానీ ఒక మంచి పర్సన్ కానీ గుర్తించి ఓకే మనం ఒక 100 మందిని గ్యాలరీ చేయాలి. అట్లీస్ట్ 50-40 మందిని కనుక ఒకే తాటిపై తీసుకురాగలిగితే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ కానీ ఎవరికి ఉన్న ప్రెజర్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు మన బీసీ కులాల్లో కూడా ప్రతి ఒక్క కులస్తులు వివిధ పార్టీలో ఉంటాయి. అందరి బీజేపీలు రాలేము, అందరి కాంగ్రెస్ రాలేము, అందరి టీఆర్ఎస్ రాదు. ఆ ఇండివిజువాలిటీ ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ అక్కడ ఉన్నా కూడా సందర్భాన్ని బట్టి ఒక మంచి నాయకుడు కనుక ఎదగలిగితే వాడు ఏ పార్టీలో కూడా ఇంటర్నల్గా ఆ వ్యక్తికి ప్రోత్సాహం ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు. అట్లా అది కొరవడింది మన బీసీలో. అదే అగ్రవర్ణాలు చూడండి, ఒక వెలమాయన కానీ ఒక రెడ్డి అయిన కానీ సో ఇంకెవరైనా రాజు కానీ అందరం ఎక్కడ చూసినా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇంటర్నల్లీ దే సపోర్ట్ దేర్ క్యాండిడేట్. ఇంకా మావాడు ఉంటే సరిపోతుంది. కానీ ఆ థాట్ అనేది ఆ థింకింగ్ అనేది మన బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఇంకా రావట్లేదు. కానీ ఇంకా ఇప్పుడు మనం ఎందుకంటే దానికి ఇక ప్రాచీన కాలం నుంచి మనం వెనుకబాటుగానే వస్తున్నాం. కానీ అప్పుడు ఇప్పుడు మనం పోల్చుకుంటే మనం చాలా ముందరికి ఎదుగుతున్నాం. ఇంకా మనం ఎదిగే దశలో ఉన్నాం. కాబట్టి ఈ మార్పు కోసం ఇట్లాంటి సంస్థలు కానీ ఆర్గనైజేషన్ కానీ
మనం ఉంటే 150 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వరంగల్ అది చాలా గొప్ప. వాళ్ళంతా బ్యాక్ ఎండ్లో ఉండి బ్యాక్ స్క్రీన్లో ఉండి పనిచేసే వ్యవస్థలు ఇవన్నీ. 150 సంస్థలు ఉన్నాయంటే బీసీలకు సంబంధించి అది చాలా చెప్పుకోదగ్గ విషయం. కానీ 150 సంస్థలు ఉన్నా ఇంకొక 100 సంస్థలు యాడ్ అయినా కూడా సంస్థల నుంచి మనం ఒక నాయకుడిని కానీ ఒక మనిషిని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఒక పార్టీ నుంచి ఆవిర్భవించిన పర్సన్ కానీ గుర్తించి మనం ఐకమత్యంగా కనుక ఈ మనోడు గుర్తించి మనం ముందుకు తీసుకుపోవాలి ఆ నేపథ్యంతో కనుక మనం వర్క్ చేయగలుగుతుంటే పట్టాల వెంకటరమణ కాదు, ఇంకా వేరే ఎక్స్ ఎవరన్నా రావచ్చు, ముందరికి వెళ్ళవచ్చు. ఎందుకంటే మా నాన్నగారి నాయకత్వంలో కానీ మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మీరు నేర్చుకున్నది ఏంటంటే నాకు ఇల్లంతా వర్ధనపేట నియోజకవర్గ ఇల్లంతా మాకున్నంతలో మేము ఒక సుమారు 15-16 సంవత్సరాల నుంచి విఏకే ఫౌండేషన్ మా సోదరుడు మా తమ్ముడి ఫౌండేషన్ వన్నాల అరవింద్ కుమార్ ఫౌండేషన్ ద్వారా ఒక 15 సంవత్సరాల నుంచి ఒక 650 కుటుంబాలకు బియ్యం సాయం చేస్తుంది. ప్రతి నెల 10 కేజీల బియ్యం మంచి నాణ్యత గల బియ్యం ఇస్తుంది. ఎవరిని తీసుకుంటున్నాం దాంట్లో అంటే వృద్ధులు ఫస్ట్ కేటగిరీ వృద్ధులు 50-60 ఏళ్ళ పైకి వెళ్తున్న వృద్ధులు. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు. ఒక ఇల్లు ఉండదు, వాళ్ళ పిల్లల ద్వారా సపోర్ట్ ఉండదు, వాళ్ళ ఇన్కమ్ ఉండదు, ఏ ప్రభుత్వ పథకం కూడా వాళ్ళకు చెందదు. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి సర్వే చేసి వాళ్ళకు మాత్రం మా ఫౌండేషన్ తరఫున ఒక 10 కిలోల బియ్యం ప్రతి నెల ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది. ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక్క నెల కూడా మేము ఆపలేదు. అవసరమైతే కరోనా పీక్ ఉన్న టైంలో వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇచ్చేసి వచ్చింది. ఇంటి దగ్గర పోయి ట్రాన్స్పోర్ట్ ఆటో అరేంజ్ చేసేసి ఎవరెవరు లిస్ట్ రాసుకొని పోయి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వెనుకబడిన కుటుంబస్తులు జనరల్గా మన ప్రభుత్వ పాఠశాలలో 90%, 95%, 100% చెప్పుకోవచ్చు. జనరల్గా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటుంది. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళే ఆర్థిక ఇబ్బందులు మాత్రమే దాన్ని చదువుతారు. 99% వాళ్ళే ఉంటున్నారండి. అలాంటి స్కూళ్ళను మొన్న ఇక్కడ వరంగల్ ఈస్ట్లో కానీ కంటిన్యూస్గా వర్ధనపేట పడుతున్నాం. కానీ అలాంటి స్కూళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకు నోట్ బుక్స్ కానీ పెన్స్ కానీ టైస్ కానీ బుక్స్ షూస్ కానీ ఇవన్నీ వీలైన స్కూళ్ళకు పంచడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి. సో ఇలాంటి మెడికల్ క్యాంప్ మేము ఒక 100 మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. వర్ధనపేట సార్ ఇప్పుడు మళ్ళా మెడికల్ క్యాంప్స్ ఎలక్షన్స్ కాగానే ఒక 4-5 months పాటు ప్రతి ప్లేస్లో మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం మా కార్యాచరణ చేయడం జరిగింది. అది వరంగల్ ఈస్ట్, వర్ధనపేట అప్ టు పాలకుర్తి వరకు లిమిటెడ్ ఏరియా సెలెక్ట్ చేసుకుని 2-3 గ్రామాల సెంటర్లో ఒక క్యాంప్ నిర్వహించి చేసేందుకు ప్రణాళిక చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత ఒకసారి వర్షాలు స్టార్ట్ అయినా ఎండ్ ఆఫ్ సమ్మర్ అయినా ఆ ప్రణాళిక కొనసాగుతుంది. ఒక 5-6 months కంటిన్యూస్ ప్రాసెస్గా ఆల్టర్నేట్ వీక్ కోసం కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా కాంట్రిబ్యూషన్ బడుగు వర్గాలకు మా కాంట్రిబ్యూషన్ మేము ఎంతో పాజిబుల్ అయింది మేము చేస్తున్నాం. మనం కూడా ఒకే తాటిపై ఉండి ఎప్పుడైనా ఒకే తాటిపై అంటే నేను చెప్పినట్టు 100కు 40 మంది ఉంటే సరిపోతుంది. ఒకే తాటి 100కు ఇంకా మెజారిటీ వరకు ఏం కదా. సమాజంలో మనం 60% ఉన్నాం. 60లో 100కు 100 అందరినీ సమకూర్చగలం. ఇంపాసిబుల్. దేవుడు భగవంతుని మీద వచ్చినా కూడా అందరినీ డిఫరెంట్ థాట్స్ని ఒకసారి 30-40 మందిని కనుక సాలిడ్గా మనం ఒక తాటిపై నడిపిస్తే
మనం ఏది కావాలనుకున్నా అది చేయగలం. కాబట్టి నేను యాక్టివ్ రాజకీయాలు నేను ఇంటర్మీడియట్ తర్వాతనే భాజపా బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నాను. 2001 సంవత్సరం. కానీ యాక్టివ్గా ఇవి మన పార్టీలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు నాకు తెలిసినంత వరకు చేయడం కానీ అంటే వాళ్ళ స్థితిగతులు చూసి నేను చెప్పుకునే అవసరం లేదు, కానీ సందర్భం వచ్చిందంటే ఇంతవరకు ఎవరికి చెప్పాలి. సో ఇప్పటికి కూడా హియర్ ఆఫ్టర్ ఈ సభానంతరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. పదవులు వచ్చేదాన్ని అది చూసుకున్నాం, కానీ వీళ్ళు గో హెడ్ విత్ అవర్ వర్క్, విత్ అవర్ మిషన్. ఓకే, మన దగ్గర ఉన్న దాంట్లో ఒక 25-35% పేదలకు కంట్రిబ్యూట్ చేస్తాం, ముందరికి వెళ్తాం. ఆ దూరంతోనే పని చేస్తాం కూడా. భగవంతుడు కానీ ఇక తర్వాత ఫ్యూచర్ కానీ ఎట్లుంటుందో మనం ఆలోచిస్తాం. కాబట్టి ఈ ఒక బీసీ బహుజన సంఘం వరంగల్ ఏర్పాటు మొట్టమొదటి సభ రామారావు గారు ఇక్కడ నిర్వహించడం, నన్ను సన్మానించడం మీ అందరికీ నమస్కారాలు. చాలా ధన్యుడి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.